మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఇసుక టిప్పర్ విడిపించడానికి లంచం తీసుకున్నాడని ఘన్పూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ అదుపులోకి తీసుకున్నారు అధికారులు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల పరిధిలోని జూన్ 26వ తేదీన ఇసుక టిప్పర్ను ఘన్పూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ పట్టుకున్నారు. అయితే 30,000 ఇస్తే టిప్పర్ను వదిలేస్తానని బేరాలు మొదలుపెట్టారు. బాధితుడు పూల గంగాధర్ జూన్ 29వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన అధికారులు 20,000 డబ్బులు ఇస్తామని నమ్మించారు. మస్తాన్ అనే మధ్యవర్తికి నగదు ఇవ్వాలని పోలీస్ అధికారి సూచించారు. ప్లాన్ ప్రకారం వెళ్లిన ఏసీబీ అధికారులు మస్తాన్ను అరెస్ట్ చేశారు. ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారని చెప్పి ఆనంద్ ఎస్ఐ గారిని అడిగితే అతను 30,000 డబ్బులు డిమాండ్ చేశారు. ఆ భాగంలో అతను బార్గెన్ చేసి 20,000కు ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 20,000 ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన్ ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పారు. ఆ మస్తాన్ ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ బోధన రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుపెట్టి మేము పట్టుకున్నాం. ఆ డబ్బులు రికవరీ.